నీకు నాకు ఇవ్వబడిన సంచకరువైన పరిశుద్ధాత్మ నీ యొక్క ప్రవర్తనను బట్టి దుఃఖపడుతూ ఉందా? ఎలా అంటారా? శోధన వచ్చిన ప్రతిసారి కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నప్పుడు, ఈ లోక ఆశలకు, ఈ శరీర ఆశలకు నువ్వు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నప్పుడు, అపవాది కలిగించే ప్రతి ఒక్క ఆశకు నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నప్పుడు, ఆనాడు యేసుక్రీస్తు వారు అపవాది ముందు సాగిలపడలేదండి. కానీ నువ్వు కాంప్రమైజ్ అవుతున్న ప్రతిసారి, ఏం కాదులే పర్వాలేదులే అని ఆలోచిస్తున్న ప్రతిసారి, దేవునికి లోబడకుండా నీ యొక్క శరీర ఆశలను, సిలువుకు కొట్టకుండా ఆ శరీర ఆశలను నెరవేరుస్తున్న ప్రతిసారి ఇండైరెక్ట్ గా అపవాది ముందు నీలో ఉన్న యేసు సాగిలపడేటట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా. దేవుడికి బాధ ఉంటుందా? మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచడం లేదా?